రెబల్ స్టార్ ప్రభాస్ ఇక మీదట ఒక్కడు సరిపోడు, కనీసం ఇద్దరు కావాలంటున్నారు. ప్రెజెంట్ డైరెక్టర్స్ డిమాండ్ ఇది. పాన్ ఇండియా లెవెల్లో ప్రతి 6 నెలలకో సినిమాతో దండెత్తుతున్న స్టార్ ప్రభాస్ ఎటు చూసినా తనే. అరే, తన మూవీ రికార్డులు బద్దలు కొట్టడం మిగతా వాళ్ళకు సాధ్యం కాకపోతే తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటున్నాడు. అందుకే ఇలాంటి హీరో ఒక్కరు చాలదు, ఇద్దరు కావాలంటున్నారా? మరో ప్రభాస్ కూడా కావాలని డైరెక్టర్లు చేస్తున్న డిమాండ్కి కారణం ఏంటి? హ్యావ్ ఏ లుక్. కల్కి 11 రోజుల్లో 900 కోట్లు రాబట్టి 12వ రోజు మధ్యాహ్నానికే 1000 కోట్ల వసూళ్ల క్లబ్లో అడుగుపెట్టేసింది. ఇక ఉత్తర అమెరికాలో అయితే జవాన్ RRR రికార్డులను ఎప్పుడో బ్రేక్ చేసింది. కల్కికి ఇప్పటి వరకు యూఎస్లో 16.2 మిలియన్ల వసూళ్లు వచ్చాయి. ఇది సలార్, జవాన్, RRR మూవీల యూఎస్ వసూళ్ల కంటే ఎక్కువ. ఇక మిగిలింది బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేయడమే. ఇది కూడా తన సినిమానే. ఈ మూవీ యూఎస్ వసూళ్లైన $20 మిలియన్ కల్కి సినిమా మరో 4 రోజుల్లో దాటైపోతోంది. అంటే బాహుబలి 2 లైఫ్ టైం యూఎస్లో రాబట్టే వసూళ్లను కల్కి సినిమా కేవలం 16 రోజుల్లో దాటేసినట్టు అవుతుంది. ఓ రకంగా ప్రభాస్ తనకు తానే పోటీ అన్న మాటను నిజం చేశాడు. తన బాహుబలి 2 రికార్డ్ని తన కల్కి సినిమా వసూళ్లే బ్రేక్ చేసేస్తున్నాయి. ఇక 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన కల్కి మూవీ 2000 కోట్ల వసూళ్లని మండేలోగా రాబట్టేలా ఉంది. కేవలం తెలంగాణలోనే ఇప్పటివరకు కల్కికి 150 కోట్లు వస్తే నార్త్ ఇండియాలో 200 కోట్లు వచ్చాయి. హిందీ మార్కెట్లో 200 కోట్లు రాబట్టిన మూడో సినిమాగా ఆల్రెడీ కల్కి రికార్డులు క్రియేట్ చేసింది. అయినా అమితాబ్ బండ్కు తప్ప మరే ఇతర హిందీ నటులు కల్కి గురించి చిన్న కామెంట్ చేసేందుకు కూడా సిద్ధంగా లేరు. రిలీజ్కి ముందు బాగానే రియాక్ట్ అయ్యారు, కానీ విడుదలై వసూళ్ల సునామీ పెరిగితే మాత్రం కుళ్ళి చేస్తున్నారు. ఎంతైనా మాటిమాటికి ప్రభాస్ ఇలా పాన్ ఇండియా మార్కెట్ మీద దాడి చేసి 100,000 కోట్లు రాబడితే నార్త్ స్టార్లకు కష్టమే. వచ్చే వారం దంగల్ 2000 కోట్ల రికార్డును కూడా కల్కి బ్రేక్ చేసేలా ఉంది. అదే జరిగితే ఇండియా నెంబర్ 1 స్థానంలో కల్కినే ఉంటుంది. అది కూడా బీ టౌన్ హీరోలు తట్టుకోవడం కష్టమే.